అంటే అమ్మాయిలకు ఒకలా ఉంటుంది, అబ్బాయిలకు ఒకలా ఉంటుంది. అమ్మాయిలకైతే ఇండస్ట్రీకి వస్తున్నారు అని అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కాస్టింగ్ కౌచ్ అంటారు, ఇంకొకటి నీకు 1 year or 2 years టైం ఇస్తాం ఆర్ఎల్స్ పెళ్లి చేస్తామంటారు. ఇది అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ. అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ అని వస్తే యూ హ్యావ్ టు సెటిల్ డౌన్. ఇంకెన్నాళ్ళు ఉంటావు, ఇంకెన్నాళ్ళు సినిమాలను తిరుగుతావు, సినిమా నీకు ఏమైనా అన్నం పెడుతుందా? సో ఇంకా ఎన్ని సంవత్సరాలు మా మీద డిపెండ్ అవుతావు, నువ్వంటూ సంపాదించడం మొదలుపెట్టు, నీకు పెళ్లి చేయాలి అని అంటారు. వాట్ దీస్ కైండ్ ఆఫ్ ప్రెషర్స్ అన్ని ఫేస్ చేశారా? డెఫినెట్లీ అండి. ప్రతి ఒక్క స్ట్రగుల్ అది నాట్ ఓన్లీ సినిమా, ఏ దాంట్లో అయినా సరే, ఏ క్రాఫ్ట్లో అయినా సరే డెఫినెట్లీ ఆ స్ట్రగుల్ ఉంటుంది అందరికీ. ఎంతమంది నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు లైఫ్లో అనే దాని మీద మొత్తం మ్యాటర్ అయి ఉంటుందండి. ఇప్పుడు చిన్న ఫన్నీ థింగ్ ఏంటంటే, మా వదినకి నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా వదిన వాళ్ళతో 8 years ఉన్నా, వదిన వాళ్ళతో 8 years ఉన్నా. అన్న వాళ్ళు నా పేరెంట్స్ కన్నా ఎక్కువ చూసుకున్నారు. సో నాకు ఏదైనా ఛాయ్ కావాలన్నా కూడా 10 rupees కావాలంటే మా వదిన అడిగేవాడిని. మా వదిన సిగ్గులేదా నీకు, 10 రూపాయలు పడుతున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు, చేసుకోవచ్చు కదా అంటది.